హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. బ్రహ్మానందం సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారిని ఫుల్ స్క్రీన్‌లో చూడొచ్చు అనే సంతోషం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఏం పెద్దగా లేరు. ఒకవేళ ఉన్నా ఒక గెస్ట్ అపియరెన్స్‌గా వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లేదు. బట్ ఈ సినిమాలో బ్రహ్మానందం గారిని మనం చూడొచ్చు. ఎలా ఉంది? చాలా రోజుల తర్వాత ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో ఏళ్లగా హ్మ్. మనల్ని నవ్వించి, అలరించి, మన ముఖంలో ఆయన ముఖం చూస్తే నవ్వొచ్చేసే బ్రహ్మానందం గారు కొత్త తరం వస్తోంది. ఆయన ఏ పాత్రలో చేయలేదో చెప్పండి. హ్మ్. ఎన్ని పాత్రలో చేసి అలరించారు. డైరెక్టర్లు ఆయన కోసం రాసిన పాత్రలే చాలా ఉన్నాయి. ఎలా చూపించాలి బ్రహ్మానందాన్ని? విలన్‌గా బ్రహ్మానందాన్ని గారిని చూడగలమా మనము? హ్మ్. లేకపోతే అక్కడ ఎవరినైనా మర్డర్ చేసే క్యారెక్టర్ బ్రహ్మానందం గారిని అక్కడ కూడా మనకు నవ్వొస్తది. అవును. కదా! సో, అలాంటి బ్రహ్మానందం గారి కోసం పాత్ర రాయాలంటేనే డైరెక్టర్ గారికి హ్మ్. అదొక కత్తి మీద సామే. హీరోకి రాసేస్తారు. ఇప్పుడు 'చిరంజీవి' గారిని విలన్‌గా చూపియమంటే చూపిచ్చేస్తాం మనం. ఈ పెద్ద ఈజీ అది. అవును. అండ్ 'బాలకృష్ణ' గారిని చూపించమంటే చూపిచ్చేస్తాం. అవన్నీ ఈజీ పనులు. కానీ ఒక కమెడియన్‌ని నువ్వు విలన్‌గా చూపించాలంటే దట్ టూ హాస్య బ్రహ్మ. కామెడీ విలన్ గానే చూపించాలి. కామెడీ విలన్‌గా కూడా ఆయన నవ్విస్తూనే ఉంటాడు. అక్కడ అవును. విలనిజం ఎక్కడుంటుంది మనకు? అవును. ప్రతినాయకుడు క్యారెక్టర్‌లో ఆయన్ని చూడలేము. అవును. సో, ఆయన ఏజ్‌కి తగ్గట్టుగా పాత్రలు ఎంచుకుంటున్న బ్రహ్మానందం గారికి ముందు అభినందనలు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వదిలేసి వృద్ధాశ్రమాల్లో బతుకుతున్న అక్కడ ఉంటూ కూడా నవ్వుల్ని పంచే ఒక క్యారెక్టర్‌లో బ్రహ్మానందం గారు ఈ సినిమాలో కనిపిస్తారు. హుహు. ఆహ్, అసలు బ్రహ్మానందం గారి కొడుకు రాజా గౌతమ్ తండ్రిని మించి యాక్టింగ్ చేశాడు ఈ సినిమాలో. మంచి ఆర్టిస్ట్ ఆ అబ్బాయి. చాలా అసలు అతను యూజ్ చేసుకోలేదు ఇంతవరకు కూడా. హ్మ్. ఎంత బాగా యాక్ట్ చేశాడంటే అంత బాగా యాక్ట్ చేశాడు. ఆజాంతం నవ్విస్తుందండి సినిమా. సినీ ప్రముఖులు కానీ, క్రిటిక్స్ కానీ ఎవ్వరు ఏ ఒక్క లోటు అంటే నేను మైనస్సుల్లో చెప్తాను. ముందు ప్లస్సులు చెప్పేస్తాను సినిమా ఎట్లుందనేది. ముఖ్యంగా సినిమా బ్రహ్మానందన్ గారిని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడొచ్చు. వీకెండ్స్‌లో మంచి సినిమా. ఇప్పుడేం మంచి సినిమాలు పెద్ద సినిమాలు 'లైలా' ఒకటి, ఇదొకటి రిలీజ్ అయింది. ఈ 2 సినిమాల్లో మళ్ళీ వెళ్లి చూడొచ్చు. దాంట్లో బ్రహ్మానందం స్టార్టింగ్ అబ్బాయి 'రాజా గౌతమ్' అనే అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఎన్నో ఏళ్లగా కష్టపడుతున్నా కూడా అతనికి మంచి పేరు రాదు. ఎక్కడ ప్లేలు ఇస్తున్నా కూడా రాదు. ఆఖరికి అప్పుల పాలైపోతుంది. దాంట్లో ఒక లవర్ తారా అనే అమ్మాయి ప్రియా వడ్లమణిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి దగ్గర కూడా తన అవసరాలకి వాడుకుంటూ ఉంటాడనమాట ఆయన. ఆ అమ్మాయికి కూడా ఎంతసేపు నన్ను వాడుకుంటున్నాడు, వీడు నన్ను ఎప్పుడు పోషిస్తాడని ఆ పిల్ల కూడా వదిలేస్తుంది. లాస్ట్‌కి తన గురువైన తనికెళ్ళ బర్ని క్యారెక్టరు ఆయన తనికెళ్ళ బర్ని గారు, "సరే నీకు ఢిల్లీలోనో, ముంబైలోనో ఒక ప్లే ఉంది. అక్కడ గాని నువ్వు చేసావంటే నీకు మంచి పేరొస్తుంది. కానీ నాకు 6,00,000 లంచం కావాలి" అని అడుగుతాడు అన్నమాట. లంచమో, భరణమో ఏదో సంథింగ్ హ్మ్. అడుగుతాడు. ఎవరిని అడగాలి? ఎలా అడగాలి? అర్థం కావట్లేదనమాట. సో, వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని అడుగుతాడు. "ఏ పో నేనివ్వను నీకు" అని చెప్తుంది. ఆ అమ్మాయి పరిధిలో అమ్మాయి చాలా బాగా చేసింది. వాడి గురించి ఎంత కష్టపడుతున్నా వాడిలో ఉన్న లోపాన్ని కూడా అర్థం చేసుకొని ఈ అమ్మాయి లవ్ చేస్తదనమాట. కానీ వాడు ఇంకా శృతి మించిపోతాడు. అతి ప్రేమ ఎప్పటికి అంతే గదా! అవును. సో, తర్వాత వాడికి ఏం ఆలోచిస్తున్న టైంలో బ్రహ్మానందం గారొచ్చి, "నా ఊర్లో 6 ఎకరాల పొలం ఉంది. అది అమ్ముకొని నువ్వు 6,00,000 తీసుకొని నువ్వు ప్లే చేయొచ్చు. కానీ నీకు నేను కొన్ని షరతులు పెడతాను. ఆ షరతులేంటి? వీడు ఒప్పుకొని ఆ ఊరికి ఎందుకెళ్ళాడు? ఆ ఊరిలో వెన్నెల కిషోర్ ఎవరు? ఓకే. సంపత్ రాజ్ గారెవరు? రఘుబాబు గారెవరు? ప్రభాకర్ గారెవరు? హ్మ్. బ్రహ్మానందం గారెవరు? వీళ్ళందరి కోసం మీరు సినిమా చూడాలి." ఇన్ని క్యారెక్టర్స్ యెస్. ఉన్నాయి. అందరూ ఆ ఊర్లో నవ్వులు పండించేవాళ్ళు. సంపత్ రాజ్ గారి క్యారెక్టర్ అసలు అద్భుతం. ఎంత హ్మ్. బాగా నవ్వించారు. ఆయనలో ఎంత కామెడీ యాంగిల్ ఉందని నాకు తెలీదు. ఎంత బాగా నవ్వించారంటే, వెన్నెల కిషోర్ గారికి, బ్రహ్మానందం గారికి, రాజా గౌతమ్ గారికి మధ్య వచ్చే సీన్స్ మహాద్భుతం. హ్మ్. కొన్ని సీన్స్ ఏంటంటే, మనం చూస్తున్నా గాని నవ్వొచ్చేస్తది. అంటే ఆ సీన్ ఎక్స్‌ప్రెషన్ వల్ల మనకు నవ్వడం కాదు. సీన్ మనకు ఊహించుకొని నవ్వేస్తాం అన్నమాట ఎట్లుండబోతుంది. అండ్ దాంట్లో ఆయన పండించిన ఎమోషన్ మనవడు తాత మనవడనమాట. హ్మ్. రాజా గౌతమ్ తన మనవడి అని ఎలా తెలిసింది? ఆ హ్మ్. తాత ఎందుకు వృద్ధాశ్రమంలో ఉన్నాడు? వృద్ధాశ్రమాల్లో ఇలా బతుకుతారా ఆ కొడుకులు వదిలేసిన వాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు? మరోసారి రంగమార్తాండ తర్వాత కళ్ళు చెమర్చాలి, కళ్ళలోంచి నీళ్లు తుడుచుకోవాలి అనుకుంటే మళ్ళీ బ్రహ్మానందం గారిని చూడొచ్చు. ఆయన ఏజ్‌కి తగ్గ పాత్రను ఎంచుకోవడం అనేది చాలా అదృష్టం అండి. ఎవ్వరికీ దొరకవు అలాంటివి. హ్మ్. ఎందుకంటే 'రంగమార్తాండ'లో ఆయన చేసిన పాత్ర, ఆయన గొంతు అది మాట్లాడుతుంటే మనకిప్పటికే కళ్ళలో నీళ్ళొస్తాయి. ఎంత డబ్బింగ్‌లో కవర్ చేద్దామన్నా అది రాదు. రాదు.
అస్సలు అది బాధ ఒరిజినల్ గా ఎక్కడ రావాల్సిందే. చనిపోతుంది, కూర్చుంటాడు ఆయన, పోయింది లేరా ఇప్పటికైనా పిచ్చిది ఆ, అని అసలు తలుచుకుంటే మనకి ఇప్పటికే అవును. అలా వచ్చేస్తుంది అనమాట నీళ్ళు. అలాంటిది దీంట్లో కూడా ఎంత బాగా కొడుకు కళ్ళ ముందు ఉన్నాడు, హ్మ్. కొడుకు కన్నా నువ్వు నటించాలి, కానీ నీ క్యారెక్టర్ పరిధి అలాంటిది, ఎక్కడ చూపించాలి నీ నటన? కొడుకుదేమో ద అగ్రెసివ్ క్యారెక్టర్, తన జయం కోసం తను ఎంతైనా పోరాడుతున్నాడు, నువ్వు తాతవి, నీలో ఎమోషన్ నువ్వు పండించాలి, అక్కడ నీలో నవ్వు రాకూడదు, నవ్వు తెప్పించినా ఎమోషన్ కావాలి. అది బ్రహ్మానందం గారికి ఒక్కడికే సాధ్యం. ఎంత అద్భుతంగా చేశాడంటే ఆయన, అసలు కొన్ని సీన్స్లో ఇలా చూసి ఎరా అనంగానే మనకు నీళ్ళు వచ్చేస్తాయి అంతే. అలా ఏరా అని ఒక డైలాగ్ చెప్తాడు, నీళ్ళు వచ్చేస్తాయి. అసలు అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఇప్పటిదాకా ప్లస్లు చెప్పాను కదా, బ్రహ్మానందం గారే దీనికి అసెట్. రాజా గౌతమ్ గారికి మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడాలని కోరుకుంటున్నాము. మైనసెస్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ ఒక కథ వైపు తీసుకుని వెళ్తుంది, ఎండింగ్ ఒక వైపు ఎండ్ అయిపోతుంది, క్లారిటీ లేదు. ఇప్పుడు ఆయన ప్లే కోసం వెళ్ళి అట్లా తీసుకొచ్చిన అతను ఒక క్లారిటీ అనేది ఉండాలి. స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకోలేదు, జనాలకి ఏం చెప్పాలనుకున్నాడో తెలియలేదు. కానీ బ్రహ్మానందం గారిని, రాజా గౌతమ్ గారిని, వెన్నెల కిషోర్ గారిని సినిమా చూస్తున్నంతసేపు, ఇప్పుడు నేను క్రిటిక్గా అనలిస్ట్గా నేను సినిమాని చూసి డీప్గా వెళ్ళి నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఇది ఉండుంటే బాగుండేది అని నేను అనుకుంటాను. కానీ నార్మల్గా చూసే జనాలకి బ్రహ్మానందం గారు థియేటర్లో కనిపించినంతసేపు బాగుంటుంది. వాళ్ళకి ఇవేమి రావు మైండ్లో, ఇది ఎందుకు పోతుంది, వాడెందుకు వచ్చాడు, వీడెందుకు వచ్చాడు, అలా ఏం లేదు. అనవసరమైన క్యారెక్టర్లు ఏం పెట్టలేదు, కానీ ప్రతి క్యారెక్టర్కి పరిధి బాగా చేశారు. రఘుబాబు గారు బాగానే చేశారు, ప్రభాకర్ గారు బాగానే చేశారు, తనికెల బన్నీ గారు బాగానే చేశారు, సంపత్ రాజ్ గారు బాగానే చేశారు, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం గారు, అమ్మాయి ప్రియా వడ్లమని, ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య, ఇంకొక అమ్మాయి చేసింది. అండ్ ఆ వృద్ధ వయసులో వృద్ధాప్యంలో ప్రేమ క్యారెక్టర్లో చేసిన బ్రహ్మానందం గారు, ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఎంత బాగా చూపించారంటే. బట్ డైరెక్టర్కి క్లారిటీ ఆఫ్ థాట్, ఎందుకంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి నేను ఏదో చేయాలనుకున్నాను, ఏదో వచ్చేసింది, ఇంక దీన్ని మనం ఏం జరపలేము, అతుకులు బొంతలాగా మనం ఏం చేయలేమని అట్లే వదిలేశాడు. ఆ వదిలేసిన క్రమంలో జనాలకి బ్రహ్మానందం గారు పండించే నవ్వులు, ఆ ఉండే జనాలు పండించే నవ్వుల్లో ఏం మిస్ అయ్యామా అనేది రాకుండా తీసుకురావడం గ్రేట్. మనం మిస్ అయ్యామని, అయ్యా ఇదేంటబ్బా ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇంకో సినిమా చూశాను కదా, దాంట్లో క్లైమాక్స్లో హీరోని చూపించలేదు, అది నేను మిస్ అయ్యాను. నాకు హీరో కదా ముఖ్యము సినిమాకి వెళ్ళినప్పుడు, ఆ క్యారెక్టర్ ముఖ్యం. ఇక్కడ నువ్వు క్లైమాక్స్ని కూడా తాతతో ఎంటర్ చేసావు, తాత మనవడికి ఉండే బంధం చూపించావు, ఫ్యామిలీ వాల్యూస్ అది చూపించావు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి బీజిఎం సాంగ్స్ చాలా ఎసెట్ అవుతాయి. అవునండి, ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది, వెనకాల మరీ ఏడిపించే మ్యూజిక్ ఏం లేదు. అంటే కొన్నిసార్లు మనం ఆ మ్యూజిక్ వింటేనే మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అలాంటి మ్యూజిక్ ఏం లేదు. కానీ కథానుసారము, పాత్రల అనుగుణంగా, క్యారెక్టరైజేషన్, సిచ్యువేషన్స్ తగ్గట్టుగా బీజిఎం చాలా బాగా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ పెద్ద పెద్ద ప్రముఖులు కూడా బ్రహ్మానందం గారిలో ఇంత ఉండి మేము యూజ్ చేసుకోలేదు ఇంతవరకు అని ట్వీట్ పెడుతుంటే, ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. బ్రహ్మ ఇచ్చిన ఆనందం బ్రహ్మ ఆనందం. ఓకే, ఎంత ఇస్తారు రేటింగ్? 3.5 అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.